హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పీతల పులుసు. ఈ పీతల పులుసు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పీతల పులుసు తయారు చేసుకోవడానికి నేను ముందుగా ఒక 1/2 కేజీ వరకు పీతలను తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టుకోవడం వల్ల అందులో గుజ్జు అనేది ఈజీగా వస్తుంది. ఇవి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 9 నుంచి 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అందులోనే చిన్న అల్లం ముక్క, 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 3 నుంచి 4 వరకు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 3 నుంచి 4 వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ మసాలా మీ దగ్గర లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పీతలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పీతల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పీతలు అనేవి బాగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికిన పీతల్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అంటే పీతల కర్రీ బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా లేకపోతే జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని 1 మినిట్ పాటు అలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, పీతల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.